లేనిదే సారము దొరుకునా, సత్యము లేనిదే సారము దొరుకునా. ప్రసాదాలు పంచుకుంటే పాపాలు పోవునా, ప్రసాదాలు పంచుకుంటే పాపాలు పోవునా. అన్నవరం అన్నవరం సత్యనారాయణ. ప్రసాదం చేయమంటే గాన కూలిపోయి బతికే పేదరాలు కూడా ఇలా మల్దకల్లుకే పెడుతుంది. నాకు ఒక రోగం పోవాలనుకుంటే పొయ్యతట ఉంటే, ఇప్పుడు పొయ్యతదే పోదా ప్రసాదం పెడితే రోగం ఏమ్మా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది. ఇప్పుడుండే పరిస్థితులు, మందుమాకుల కూడులు, మనకుండే గుణాలని, మనకుండే ఆలోచన విధానాలను బట్టి ఈడ అప్పులు చేసుకొని తప్పులు చేసుకొని తిరుపతికి పోతాడు ఒక ఆయన. హిందువులు తప్పులు చేసి నీవు పూజలెంత చేసినా, తప్పులు చేసి నీవు పూజలెంత చేసినా, తిప్పలు తప్పవులే తిరుమల కొండెక్కినా, బుర్రలు కొరికినా బుద్ధులు మారునా, బుర్రలు కొరికినా బుద్ధులు మారునా. నామాలు పెట్టుకుంటే నియమాలు మారునా, నామాలు పెట్టుకుంటే నియమాలు మారునా. అన్నవరం అన్నవరం సత్యనారాయణ. అలా కొండపై వెలసిన గోవర్ధన, అన్నవరం సత్యనారాయణ. ఇప్పుడు ముస్లిం ఉంది ఇంకా కోపం అనేది ఎన్ని దేవత పూజలు చేసి, కష్టం, క్రైస్తవ ప్రార్థనలు చేసి, నమోదులు చేసి, ఏమన్నా అందరూ పూజలు చేసి ప్రార్థనలు చేసి నమోదులు చేస్తే కూడా ఒక కోపాన్ని చంపుకోండవా అని అడిగితే ఏ మతం వాళ్ళు ముందరికి ధైర్యంగా వచ్చి చెప్పలేము. ఇవాళ ఏమన్నా ఒక కోపముని చంపలేని, ఒక నేను గొప్ప అనే దానికి మాత్రం ముందరికి వస్తాం. కోపం చచ్చలేదు. ధ్యానానికి పిలిచేటప్పుడు కానీ అక్కడ ముందర గాయమగానే ఉందంటే ధ్యానం అంటే ఎటువంటిది? పాల లాంటి సముద్రం ఇది. అమ్మా రాములమ్మ. అవును సార్, ముస్లిమ్స్కి లేదా? అంటే పాలు నీళ్ళు కలిసిపోతాయి కదా, ఇప్పుడు వస్తుందా? అంటే అమ్మా చెప్పండి చెప్పండి రాములమ్మ చెప్పండి. ఆడ తిమ్మమ్మని పిలిచమ్మా, ధ్యానానికి పోతున్నాము మేము. ఈమె పేరు వరలక్ష్మి అవుతుంది కదా, వరలక్ష్మల వెనకాడికి పోతున్నామంటే కానీ నాకు దూరం అవుతుంది, ఆయమ్మకి వినపడదు చెప్పమ్మా అంటే అప్పుడు ఏమంటుంది ఆయమ్మ అక్కడ పైన అయింది దీనికి మన్నెంకొండకి పోయేటప్పుడు కల్మషం లేని మంచి అయి ఉండాలి కదా. అగ్గి రగులుకుంటా ఉంది కోపం లోపల. ఆయమ్మ మీదనే ఉంది కోపం. నేను చెప్పిన ఆయమని చెప్పమని చెప్పింటే నాకు తెలియదు. అప్పుడు ఆయమ్మ అంటది, పోయి దాని పేరే నాకు చెప్పింది కదా అని ఏమంటదంటే, అన్నయ్య దానికి నాకు కొట్లాట పడి 6 నెలలు అయింది, దాంతో నేను మాట్లాడను, నువ్వే చెప్పుకుంటుంది. ఇంత కోపం రగులుకుంటా ఈడనే ఉండవు. పక్క వారిని క్షమించలేని దానవై ఉన్నప్పుడు పరమాత్ముడు కొండపైన నిన్ను ప్రేమిస్తాడని ఎలా అనుకుంటున్నావు? అంత దూరం ఉన్న మన్నెంకొండ స్వామి అనుకుందాం. ఇంత దగ్గరలో ఉన్న మంచినే ప్రేమించలేవు, అంత దూరం ఉన్న మన్నెంకొండ స్వామి నిన్నెట్ట ప్రేమిస్తాడని కలగంటావు అనేది దీనికి ఉన్న అర్ధభావననైనా తల్లులైనా మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిందిగా నేను మాట చెప్పిన. ఎప్పుడే కానీ మనం ఎన్ని చేసినా అర్థం చేసుకోకపోతే వ్యర్థము. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కడుపు ఉందని ఇష్టం వచ్చినట్టు తినవాకంటారు. ఏమో నోరుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దెబ్బలు తప్పవు, కడుపు ఉందని ఇష్టం వచ్చినట్టు తింటే తెల్లవారులు పొరలాడే తప్పదు. అవునా కదా? ఈ రెండు కూడా బాధలు ఉంటాయి వెనక, మనం మర్చిపోకుండా తెలుసుకున్నాను అవి. ఏమేమా దయచేసి ఎప్పుడే కానీ దీని మీద అందరం ఆలోచించుకుంటే ఈ ధ్యానంలో కొనసాగడానికి మనకు వీలవుతుంది.
ప్రతి చోట మనకు తిన్నది అరిగిపోయినట్టు ఉంటుంది ఇక్కడికి వస్తే. ఏనేనా ఈ తొక్క ఇది పండ్లకాడి బండికాడి పోయినప్పుడు అయ్యా దాని పక్కన వస్తుంది ఆ పండ్లు అవి కట్టు, అది ఒక డజన్ ఇవ్వటం. ఏం చూశాను ఇంటమాడా బాగున్నాయండి. తొక్క మంచి మిగమిగలాడుతుంటే దాని సూపును చూసి దాన్ని ఆశపడి ఆకర్షించి దాన్ని గట్టమట్టం. పాపం మా పండ్లు కట్టించుకొని ఇంటికి పోయినాక తొక్కని తీసి అక్కడ వాడేస్తాం, లోపల పదార్థం తింటాం. అంటే దీని అర్థము నీవు బతికినంత కాలము నిన్ను పాడేస్తారన్న సంగతి తెలుసుకొని బతుకు భూమి మీద. ఇది పనికిరాని తొక్క, దీన్ని నమ్ముకొని మానవుడు ఇర్ర ఈగుతుంటే తన ఇష్టం వచ్చినట్టు సాగుతుంటే నేను ఈ తొక్క గురించి చెప్పాల్సి వచ్చింది ఇవాళ. ఎప్పుడైనా తీసి పాడేసి తొక్కవు, లోపల పదార్థమే పనికొచ్చేది అని చెబుతుంది ధ్యానం మార్గంలో మనందరికీ. లోపలి పదార్థమే నిజమైనది, పై తొక్క లాంటి వాళ్ళమే మన మనుషుల బాడీలు అన్నీ ఇవి. చూడండి ఎంత లేచిన కోటీశ్వరుడైనా పైన ఉండే దింపుకొచ్చి కింద పాడేస్తే తొక్కనా మనిషి. కాబట్టి మనమంతా గుర్తించాల్సిన విషయం గుర్తించుకునేందుకు దీన్ని ఆలోచించుకునవలసిందిగా మీ అందరికీ మనం చేసుకుంటూ కానీ ఇంకా ఉందా బా సార్ ప్రసంగ్ సార్ అసలు పాట ముస్లింలు చెప్పండి.